ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ శివయ్య సందేశం ఏమిటంటే, ఈ నెల జనవరి 31వ తేదీన శనివారం నాడు చాలా అరుదైన శనిత్రయోదశి ఏర్పడింది. సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ఈ శనిత్రయోదశి ఏర్పడుతుంది. కాబట్టి ఈ శనిత్రయోదశిని ఎవరూ వదులుకోకండి. శని పీడలు, ఏలినాటి శని దోషాల నుండి సులభంగా బయటపడి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలను పొందాలంటే ఈ శనిత్రయోదశి అద్భుతమైన రోజునే చెప్పవచ్చు. శనిత్రయోదశి నియమము, అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 31వ తేదీన శనివారం నాడు శనిత్రయోదశి రోజున శివుణ్ణి, విష్ణుమూర్తిని, అలాగే శనిదేవుణ్ణి విశేషంగా పూజించాలి. ఈ రోజున చేసే పూజలకు ఎన్నో రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ శనిత్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతాయి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని స్నానం చేయండి. అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ శనిత్రయోదశి రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలామంది, ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శనిత్రయోదశి రోజు మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలు కట్టండి. ఒక నల్లటి దారానికి ఒక నిమ్మకాయలు, 7 మిరపకాయలు ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు పోతుంది. అలాగే వంశాభివృద్ధి, స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులను తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట కట్టుకోండి. ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శనిదేవునికి తైలాభిషేకం చేయండి చాలు. జాతక దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ శనిత్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. అయితే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోండి. ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుణ్ణి దర్శించుకోండి. మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఒక్కరోజు శనికి తైలాభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఈరోజు తప్పనిసరిగా శివుణ్ణి పూజించాలి. శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది. మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఆ దోషం ఉంటే, కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక చక్రంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు వస్త్రాలను కానీ, నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించండి. శనిదేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది. మన పురాణాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శనిదీపం వెలిగించాలని నియమం ఉంది. ఈ శనిదీపాన్ని శివాలయంలో కానీ, మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు. మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన 2 మట్టి ప్రమిదలను పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి. ఈ దీపం పడమర ముఖంగా ఉండాలి. దీన్నే శనిదీపం అని అంటారు.
శని త్రయోదశి రోజున ఏ పరిహారం చేయలేని వారు ఈ ఒక్క శని దీపం వెలిగిస్తే చాలు, ఎన్నడూ లేని భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను చేకూరుతాయి. ఏలినాటి శని దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిది. అలాగే నల్లచీమలకు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడి చల్లండి. అలాగే ఈరోజు తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి. ఈరోజు రావి చెట్టును ముట్టుకుంటే చాలు, సర్వ పాపాలన్నీ వెంటనే నశిస్తాయి. కాబట్టి రావి చెట్టు ముట్టుకొని 11 ప్రదక్షిణలు చేయండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈరోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సాధిస్తారు. అలాగే ఈరోజు ఒక జమ్మి మొక్కను కొని మీ ఇంటికి పడమర దిశలో నాటితే నీకు ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ శని త్రయోదశి రోజున పొరపాటును కూడా నల్లటి వస్తువులు, నల్ల నువ్వులు, ఉప్పు మరియు నూనె కొనకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే వీటిని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ రోజున శని ఆలయానికి వెళ్ళిన తరువాత వారు శని దర్శనం ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేయడం వల్ల దోషం ప్రభావం మళ్ళీ మొదలవుతుందని నమ్మకం. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. ఈరోజు మాంసాహారం తింటే శనిదేవుని ఆగ్రహానికి గురవుతాడు. అలాగే ఈరోజు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అసలే చేయకూడదు. అలాగే ఈ శని త్రయోదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి 9 ముడులు వేయాలి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శనేశ్వరాయ నమః అని జపించాలి. ఈ నల్లటి దారాన్ని మగవారు కుడికాలికి, ఆడవారు ఎడమకాలికి ధరించాలి. ఈ రోజున కాలికి నల్లదారం ధరిస్తే దిష్టి దోషం సోకదు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు వెంటనే తగ్గుతాయి. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని, అలాగే హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది. ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ శని త్రయోదశి రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. అలాగే మీ భర్త సంపాదన బాగా పెరగాలని ఈ త్రయోదశి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం, 2 లవంగాలు, 2 యాలకులు వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల ధనాకర్షణ పెరిగి మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నీలం రంగు పుష్పాలతో శనిదేవుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా ఉద్యోగం ప్రాప్తి కలుగుతుంది. ఇక జాతకంలో రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెట్టండి. రాహుకేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే నల్లటి ఆవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవత అనుగ్రహం వెంటనే కలుగుతుంది. అలాగే కటిక పేదరికంలో ఇబ్బంది పడేవారు, చెరువులో ఉండేవారు చేపలకు ఆహారం వేయండి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ శని త్రయోదశి రోజున నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. నువ్వులు దానం చేసి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అలాగే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈరోజు నేను ఎవరికైనా పేదవారికి గొడుగు దానం చేయండి. ఓం నమః శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.